నమస్కారం అండి. మన కుటుంబ ఆరోగ్యం గురించి ఒక చాలా ముఖ్యమైన విషయం ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే మనం ఎంతో ప్రేమగా కష్టపడి వండి పెడతాం కదా రాత్రి భోజనం, కానీ కొన్నిసార్లు అదే మన వాళ్ళ అనారోగ్యానికి కారణమవుతోంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఈరోజు దాని గురించే వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతోందా? రాత్రి భోజనం అవ్వగానే గ్యాస్, పొట్టంతా ఉబ్బరంగా అనిపించడం, రాత్రిపూట నిద్రపట్టక అటు ఇటు తిరగడం. చాలామంది ఏమనుకుంటారంటే ఇది మామూలులే అని లైట్ తీసుకుంటారు. కానీ అది అస్సలు మామూలు విషయం కాదండి. మనకివన్నీ చాలా చిన్న చిన్న పొరపాట్లుగా అనిపించొచ్చు, కానీ నిజానికి ఇవి మన ఆరోగ్యం మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఈ లక్షణాలని మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటారా? ఈ విషయం వింటే మీరు షాక్ అవుతారు. రాత్రి భోజనంలో మనం చేసే ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, అలాగే కడుపులో మంట, గ్యాస్ లాంటి గట్ ఇన్ఫ్లమేషన్ వచ్చే ప్రమాదం ఏకంగా 90% పెరుగుతుందట. ఆలోచించండి, 90%! ఇది నిజంగా మనమందరం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇంకో పెద్ద అపోహ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది, ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవాళ్లు ఏం చేస్తారు? సలాడ్ చాలా హెల్తీ కదా అని చెప్పి రాత్రిపూట పచ్చి కూరగాయలు తింటారు. కానీ మనం మన ఆరోగ్యానికి మనమే చేసుకునే అతి పెద్ద తప్పుల్లో ఇదొకటి. ఎందుకో తెలుసా? ఇప్పుడు చూద్దాం. సరే, అసలు మన పొట్ట లోపల ఏం జరుగుతోంది? రాత్రిపూట మనం తిన్న ఆహారం మనల్ని ఎందుకు అంత ఇబ్బంది పెడుతుంది? దీన్ని నేను మీకు ఒక చిన్న పిల్లవాడికి చెప్పినట్టు చాలా సింపుల్గా వివరిస్తాను. ఇది చాలా సింపుల్ అండి. మన జీర్ణశక్తి అంటే డైజెస్టివ్ పవర్ ఉంది కదా, దాన్ని మన పొట్టలో ఉండే జీర్ణాగ్ని అని కూడా అంటారు. ఇది సూర్యుడితో కనెక్ట్ అయి ఉంటుంది. పగలు సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు మన జీర్ణాగ్ని కూడా ఒక మంటలా బలంగా ఉంటుంది. అందుకే మనం ఏది తిన్నా సరే ఎట్టే అరిగిపోతుంది. కానీ రాత్రి అవ్వగానే సూర్యుడు వెళ్ళిపోతాడు కదా, అప్పుడు మన జీర్ణాగ్ని కూడా నెమ్మదిగా చల్లారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆ జీర్ణాగ్ని నెమ్మదించిన టైంలో మనం పచ్చి కూరగాయలతో సాలడ్ తిన్నామనుకోండి, అది అరగదు. పొట్టలోనే అలా ఉండిపోయి లోపల మెల్లగా కుళ్ళిపోయి గ్యాస్ను తయారు చేస్తుంది. ఇక మనలో కొంతమంది ఉంటారు, రాత్రిపూట బిర్యానీ లాంటి భారీ భోజనం చేస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? పొట్టే కాదు, మన నిద్ర కూడా చాలా బిజీ అయిపోతుంది. ఇక బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే అమాంతం ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. అయ్యో, మరి దీనికి పరిష్కారం ఏంటి అని కంగారు పడకండి. పరిష్కారం చాలా సులభం. ఒక్కటే సూత్రం: రాత్రిపూట మనం తినే భోజనం ఎప్పుడూ వెచ్చగా ఉండాలి, బాగా ఉడికించి ఉండాలి, ఇంకా వీలైతే నానబెట్టిన పదార్థాలతో తయారు చేసి ఉండాలి. అంతే, ఇదే అసలైన మంత్రం. సరే, ఇక థియరీ క్లాస్ ఆపేద్దాం, ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. మీకోసం మన కుటుంబంలో అందరికీ, పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చే 4 చాలా తేలికైన ఆరోగ్యకరమైన డిన్నర్ వంటకాలని ఇప్పుడు చూద్దాం. మన లిస్టులో మొదటిది కింగ్ ఆఫ్ కంఫర్ట్ ఫుడ్, పెసరపప్పు కిచిడి. దీన్ని చేసుకోవడం ఎంత సులభమో తెలుసా? పెసరపప్పుని ఒక 4 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, అల్లంతో తాలింపు పెట్టేసి బియ్యం, పప్పు కలిపి మెత్తగా ఉడికించడమే. అంతే, అయిపోయింది. మరి కిచిడి ఎందుకు అంత స్పెషల్ అంటే, ఇది మన గట్ని అంటే మన జీర్ణ వ్యవస్థని రిపేర్ చేస్తుంది. చాలా తేలికగా అరిగే ప్రోటీన్ను ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే రెగ్యులర్గా తింటే పొట్ట కూడా ఫ్లాట్గా అవడానికి సహాయపడుతుంది. ఇక రెండో ఆప్షన్, అన్నం తినే అలవాటున్న వాళ్లకి ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. అదే వెజిటబుల్ దలియా, అంటే మన గోధుమ రవ్వ ఉప్మా. ఇది కూడా కిచిడి లాగే చాలా తేలిగ్గా, పొట్టకు హాయిగా ఉంటుంది. ఈ దలియాలో ఫైబర్ చాలా ఎక్కువ. దీనివల్ల ఏమవుతుందంటే మరుసటి రోజు పొద్దున్నే మోషన్ చాలా క్లియర్గా అవుతుంది. ముఖ్యంగా ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి ఒక వరం లాంటిది. సరే, రోజూ అన్నం రొట్లేనా, బోరు కూడుతోంది అనుకునే వాళ్ళ కోసం ఇదొక సూపర్ ఆప్షన్. శనగపిండితో గానీ ఓట్స్తో గానీ చేసే చీలా అంటే మన అట్టు. ఇది 5 నిమిషాల్లో అయిపోతుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. అయితే ఇందులో ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఆ పిండిలో కొద్దిగా వాము అంటే అజ్వైన్ తప్పనిసరిగా కలపాలి. ఎందుకంటే అది గ్యాస్ రాకుండా చూసుకుంటుంది. ఇది గ్లూటెన్ ఫ్రీ, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్లకు కూడా చాలా ఫ్రెండ్లీ. ఇక మన లిస్టులో 4వది, చివరిది, మన అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్యకరమైన భోజనం, సొరకాయ కూరతో జొన్న రొట్టె.
సొరకాయలో దాదాపు 90% నీరే ఉంటుంది. అది మన ఒంటికి చలవ చేస్తుంది. ఇక జొన్న రొట్టె రాత్రిపూట అరగడానికి చాలా చాలా సురక్షితమైనది. ఒక్క నిమిషం, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచిద్దాం. మన ఇంట్లో పెద్దవాళ్లకు ఎప్పుడూ గ్యాస్ సమస్యతో బాధపడటం, చిన్నపిల్లలకి మాటిమాటికి జలుబు, దగ్గు రావటం, వీటన్నిటికీ మూల కారణం చాలాసార్లు మన డిన్నర్ ప్లేట్లోనే దాగి ఉంటుంది. మనమెంతో ప్రేమగా వండిపెట్టే భోజనమే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. సరే, ఇప్పుడు చివరిగా పెరుగు గురించి చాలామందికి ఉండే ఒక డౌట్ క్లియర్ చేసి మీరు రోజూ పాటించాల్సిన 2 బంగారు సూత్రాలు చెప్తాను. ఇవి చాలా ముఖ్యమైనవి, కొంచెం శ్రద్ధగా వినండి. రాత్రిపూట పెరుగు తినొచ్చా? ఇది చాలామంది అడిగే ప్రశ్న. డైరెక్ట్గా గట్టి పెరుగు తినడం అంత మంచిది కాదు. అది శరీరంలో కఫాన్ని పెంచుతుంది. అయితే దీనికొక చిన్న చిట్కా ఉంది. ఆ పెరుగుని చిలికి మజ్జిగలా చేసుకుని తాగొచ్చు, లేదా పెరుగులో కొంచెం అల్లం, మిరియాల పొడి వేసి తాలింపు పెట్టుకుని తింటే అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. చాలా మంచిది కూడా. ఇంకా మీకు మరికొన్ని ఆప్షన్స్ కావాలంటే ఇవి కూడా ట్రై చేయొచ్చు. మసూర్ దాల్ సూప్, ఆవిరి మీద ఉడికించిన మెత్తటి ఇడ్లీ, కొర్రలతో చేసే కిచిడి లేదా గుమ్మడికాయ సూప్. ఇవన్నీ కూడా రాత్రి భోజనానికి చాలా చాలా మంచివి. ఇక ఫైనల్గా ఈ 2 గోల్డెన్ రూల్స్ మాత్రం దయచేసి మర్చిపోకండి. 1, మీ డిన్నర్ని సాధ్యమైనంతవరకు రాత్రి 7:30 లోపు పూర్తి చేయండి. 2, తిన్న వెంటనే బెడ్ మీదకి వెళ్ళిపోకుండా కనీసం ఒక 100 అడుగులైనా ఇంట్లోనే నెమ్మదిగా నడవండి. నమ్మండి, ఈ 2 చిన్న అలవాట్లు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకొస్తాయి. చూశారు కదా, మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మన వంటగదిలోనే ఉంది. చిన్న చిన్న మార్పులు చాలు మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి. మరి ఈ రోజు రాత్రికి నేను చెప్పిన ఈ మంచి వంటకాల్లో మీరు ఏది ట్రై చేయబోతున్నారు? కింద కామెంట్స్లో తప్పకుండా నాతో పంచుకోండి. మీ కుటుంబమంతా ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.